హలో అండి. ఇవాళ మన ఛానల్లో రెసిపీ అయితే అమ్మ చేతి మటన్ పాయ. వెల్కమ్ బ్యాక్ టు కష్వికాస్ ఫుడ్. ఈ రెసిపీ మాత్రం మనకి అన్నంలోకైనా, సంగటిలోకైనా, ఆపం, దోస, పూరి, ఇడ్లీ ఇలా అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. రెస్టారెంట్ కంటే మా మమ్మీ చాలా బాగా చేస్తుంది. మనందరి ఫ్యామిలీస్లో మన అమ్మ చేసే వంటల్లో ఏదో ఒక ఫేవరెట్ ఐటెం ఉంటుంది కదా. నాకైతే ఈ గేరకాల కూర అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. రెసిపీ ఫాలో అయిపోండి, ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ చూడండి, నేను కుక్కర్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నానండి. అది కొంచెం వేగే లోపల ఇక్కడ చూడండి, జీడిపప్పు కొన్ని తీసుకొని కచ్చాపచ్చాగా దంచి అయితే పెట్టేసుకున్నాను. ఈ లోపల మనకి ఆనియన్స్ కూడా కొంచెం చూడండి సాఫ్ట్ అండ్ గోల్డ్గా వచ్చేసింది కదా. 1 టేబుల్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే మనము కారాన్ని ఎలా తింటామో అది చూసుకొని మీరు కారం వేసుకోండి. మేము కొంచెం తక్కువ తింటాము. ఈవెన్ నాన్ వెజ్ అయినా వెజ్ అయినా మేము తక్కువ తీసుకుంటాము. అందుకనే ఇక్కడ మేము తక్కువగా వేసుకున్నాం కారం. అలాగే ఉప్పు వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ కొన్ని టమాటోస్ అయితే యాడ్ చేస్తున్నామండి. టమాటోస్ మనకు అన్నీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఆ తర్వాత చూడండి, 2 నుంచి 3 సార్లు వాష్ చేసి పెట్టుకున్న గేరకాయలు అయితే వేసుకుంటున్నాం ఇక్కడ. సో ఈ గేరకాయల్లోకి ఈ మసాలాలంతా పట్టేటట్టు ఒక 5 మినిట్స్ అయితే మనం బాగా వేపుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పెరుగు అయితే వేసుకొని చూడండి, మనకి ఇప్పుడు పెరుగు అయితే బాగా కలిసిపోయింది చూడండి. ఇక్కడ ఎక్కడ మనకు పెరిగేసినట్టు కనిపించట్లేదు కదా, అలా అయితే మనం వేపుకోవాలన్నమాట. ఇక్కడ మనం మసాలాలన్నీ వేసాం కాబట్టి కొంచెం కింద అడుగంటుతుంటుంది, అది ఒకసారి చూసుకోండి. సో ఇదంతా ఫ్రై చేసిన తర్వాత 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకొని విజిల్కి అయితే పెట్టేశాము. సో మనకి డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అంటే మాంసం బట్టి ఉంటుంది. మనం లేత మాంసం తీసుకుంటే 8 నుంచి 9 విజిల్ లోపల అయిపోతుంది. ఒకవేళ కొంచెం ముదురు ఉంటే మీరు మెత్తబడిందో లేదో చూసుకొని మళ్ళీ విజిల్స్ అనేది పెట్టుకోండి. ఆ తర్వాత చూడండి, లాస్ట్లో కాజు వేసుకొని అండ్ మీరు ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. అంతే, ఎమ్మీగా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. నేను పెట్టిన వాటిలన్నిటికంటే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అవకాశం.